నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష్, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసినాం. ఇక్కడ స్పెషల్ సోలాపూర్ ఇంకా ముంబై ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హైట్ వచ్చేసి ఫ్రమ్ 5 feet to 10 feet. సో వీళ్ళ అవుట్లెట్ వచ్చేసి మనకు నాగోల్ ఉన్నది, అట్లనే మల్లాపూర్లో ఉన్నది, ఇంకా కుషాయగూడలో కూడా ఉందన్నమాట. సో లోపల ఒక్కొక్క విగ్రహం మనం చూసుకునే ముందు మీ అందరికి ఒకసారి లొకేషన్ చెప్తాను. మనం ఉప్పల్ నుంచి నాగోల్ వస్తుంటే మనకైతే నాగోల్ మెట్రో స్టేషన్ ఉంది, అదే నాగోల్ మెట్రో స్టేషన్. సో నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన మనకు డంప్ యార్డ్ ఉంటుంది అనమాట. పిల్లర్ నెంబర్ 827 నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవచ్చు, బట్ అక్కడ మనకైతే రోడ్ క్లోజ్ ఉంటుంది. కొంచెం మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు రోడ్ వస్తామట. అక్కడ నుంచి ఒక 3 షెడ్లు దాటగానే లోపల వీళ్ళ అవుట్లెట్ అయితే ఉందన్నమాట. అక్కడ మన పక్కన హోటల్ SVM గ్రాండ్ కూడా కనిపిస్తుంది, చూడవచ్చు. అక్కడ ఒక్కసారి జూమ్ చేస్తా. నేను డిస్క్రిప్షన్లో భయ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. చాలా ఈజీ యాక్సెస్. సో లోపల చాలా బ్యూటిఫుల్ ఐడల్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని విగ్రహాలు అయితే బుకింగ్ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. భయ నమస్తే, జయ శ్రీ గణేష్, బాగున్నారా? జయ శ్రీరామ్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ చూసుకుందాం. ఇక్కడ ఓనర్ వచ్చేసి కరణ్ అనమాట. నమస్తే అంకుల్, బాగున్నారా? ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ మా దగుడు సెట్. అందరికీ దగుడు సెట్ అంటే చాలా ఇష్టం. భయ వాళ్ళ అవుట్లెట్లో దగుడు సెట్ మహారాజు కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ గద్దె పైన కూర్చున్న వినాయకుడు అనమాట, సోలాపూర్ డిజైన్. తర్వాత ఇక్కడ మనకు శ్రీ ఓం అండ్ శ్రీ, సో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, ఈ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు. తర్వాత ఇంకొక దగుడు సెట్ మహారాజ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో భయ వాళ్ళ దగ్గర సోలాపూర్తో పాటు ముంబై కాన్సెప్ట్లో కూడా వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, స్వామివారు వచ్చేసి ఇక్కడ ఎల్లో పంచ అనమాట. సుమారు మనకు ఒక 5 feet హైట్ అయితే ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు మంగళమూర్తి, ఒక 3.5 to 4 feet హైట్ అయితే ఉంటుంది అనమాట వినాయకుడు. తర్వాత అష్ట వినాయక బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు, సుమారు 5 feet హైట్ విగ్రహం అనమాట. తర్వాత గోల్డ్ ఫినిషింగ్లో మంగళమూర్తి, స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకు 4.5 to 5 feet ఉంటుంది. తర్వాత ఇక్కడ బాల్ గణేష్, ఇక్కడ వినాయకుడికి అయితే ట్యాగ్ వేసేసారు, సోల్డ్ అవుట్. ఇంకొక కూర్చున్న వినాయకుడు అనమాట, సుమారు ఒక 4 feet హైట్ అయితే ఉంటుంది. తర్వాత ఈ వినాయకునికి మనకు షాల్వా కూడా ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి కవర్స్ అయితే వేసి పెట్టారు అనమాట. సో ఇక్కడ మనకైతే త్రిశూలం ఉన్నది, స్వామివారికి పంచ షాల్వా, వెనకాల వచ్చేసి మనకు శివలింగం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇంకా చిన్న వినాయకుల్లో పికాక్ కాన్సెప్ట్లో ఇక్కడ కృష్ణ రూపంలో వినాయకుడు అనమాట. తర్వాత ఇక్కడ లయన్ ఉన్నది 2 sides అండ్ కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ మనకు బాల్ గణేష్, ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఈ లైన్లో వచ్చేసి వన్స్ అగైన్ అష్ట వినాయక. తర్వాత ఈ వినాయకునికి వచ్చేసి మనకు పంచ కూడా ఉన్నది, అట్లనే కమర్ పట్ట, ఇంకా షాల్వా అరౌండ్ 4 feet హైట్ అనమాట. అండ్ ఎల్లో పంచ, రెడ్ షాల్వా, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇంకొకటి ఇక్కడ పగడి గణేష్, సింపుల్ కలరింగ్. తర్వాత ఇది కూడా కూర్చున్న వినాయకుడు, 4 feet ఉంటుంది హైట్. బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు పికాక్. తర్వాత కృష్ణుని రూపంలో వినాయకుడు, ఇదైతే ఈసారి బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకైతే శేషనాగ్ ఉన్నది బ్యాక్డ్రాప్లో. స్వామివారికి అయితే బ్యూటిఫుల్ గ్రీన్ పంచ, అట్లనే ఇక్కడ మనకు షాల్వా కూడా నైస్ కలరింగ్ అనమాట. నెక్స్ట్ కుర్తా వచ్చేసి మంచి మెరూన్ కలర్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కూర్చున్న వినాయకుడు బొజ్జ గణపయ్య. అండ్ కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా మనకైతే బాల్ గణేష్, దగుడు సెట్, వన్స్ అగైన్ మై ఫేవరెట్. సో స్వామివారి చేలు వచ్చేసి గుడ్డలి పారస్, అట్లనే త్రిశూలం. సో కూడా బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత కొంచెం ముంబై కాన్సెప్ట్లో ఇక్కడైతే వినాయకులను చూసుకోవచ్చు. అండ్ ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ స్వామివారికి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకైతే పరి ఉన్నది, చూసుకోవచ్చు ఇక్కడ. సో అద్దంలో అయితే చూసుకున్నట్టు ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ పంచ, ఇవన్నీ ముంబై కాన్సెప్ట్. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ప్రభావాలు. కొంచెం ముందుకెళ్తే ఈ విగ్రహానికి అయితే కవర్ అయితే తీసి ఉన్నది, చూసుకోవచ్చు. ఒక బర్డ్ కాన్సెప్ట్ ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వింగ్స్. కూర్చున్న వినాయకుడు మోలీ పొజిషన్ అనమాట, పండరిపూర్. అండ్ ఇక్కడ కల్షం, 2 సైడ్లలో కూడా మనకైతే స్వాస్తిక్ ఉన్నది. సో గ్రీన్ షాల్వా అండ్ గ్రీన్ పంచ. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శంఖం మీద నాట్యం వేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ మంచి యాక్షన్ పోజ్లో ఉన్న వినాయకుడు అనమాట, చూసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే డస్ట్ వల్లనే కవర్స్ వేసి పెట్టారు భయ వాళ్ళు. అండ్ ఈసారి ఈ పర్టికులర్ మోడల్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకైతే అమ్మవారు ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకైతే బ్యాక్డ్రాప్లో మన శ్రీరాముడు ఉన్నాడు, అట్లనే అయోధ్య కాన్సెప్ట్.
సో చూసుకోవచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ ముంబై కాన్సెప్ట్లో వినాయకుడు అనమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వింగ్స్ వచ్చినాయి. అండ్ ప్రభావాలు వచ్చేసి పైన కలుషం ఉన్నది. తర్వాత ఇక్కడ పికాక్ పైన అయితే మనకు సన్ఫ్లవర్ ఉంది. అండ్ స్వామివారి పగడి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అనమాట. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. బ్యూటిఫుల్ డిజైన్. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇప్పటివరకు చూసిన వినాయకుల్లో ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. అట్లనే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ గ్లోబ్ పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ అగైన్ సేమ్ వింగ్స్ కాన్సెప్టే కానీ వినాయకుని పక్కన మనకు పికాక్ ఉంది. సో వినాయకుని చూస్తుంది అన్నమాట. వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో. తర్వాత ఈ స్మాల్ సైజులో వినాయకుల్లో సేమ్ ముంబై కాన్సెప్ట్ రాజా పోజ్లో. అట్లనే ఇక్కడ దగుడు సెట్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి పెద్ద దగుడు సెట్ ఇక్కడ. సో స్వామివారి మెడలు వచ్చేసి మనకు రుద్రాక్షమాల, పెద్ద చెవులు, చేలలో వచ్చేసి మనకు కమలం పువ్వు. తర్వాత ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. స్వామివారు వచ్చేసి మంచి సోఫా మీద కూర్చొని ఉన్నాడు. పెద్ద చెవులు బడాఖాన్. అట్లనే ఇక్కడ మనకు సోఫాకి వచ్చేసి ఎలిఫెంట్ ఉన్నది. బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చేసి మంగళమూర్తి కాన్సెప్ట్, పెద్ద బొజ్జ, సేమ్ అట్లనే పెద్ద చెవులు కూడా. తర్వాత లాల్బాగ్చా రాజా చాలా ఫేమస్ వినాయకుడు, అందరికీ తెలుసు. బ్లూ కలర్ పంచ. నెక్స్ట్ వచ్చేసి అగైన్ సోఫా పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ ఇది కూడా డిఫరెంట్ కలర్లు ఉంది. కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ గ్రే అండ్ పింక్. సో సోఫా పైన డిజైన్. అగైన్ మంగళమూర్తి, పెద్ద బొజ్జ, సోల్డ్ అవుట్ ఈ వినాయకుడు అయితే. తర్వాత ఇక్కడ కూడా ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్, పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. అండ్ రామ్లల్లా కాన్సెప్ట్, రాముని రూపంలో అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు అయోధ్య టెంపుల్ కాన్సెప్ట్. తర్వాత అగైన్ ఇక్కడ మనకైతే వినాయకుడు లాల్బాగ్చా రాజా, బ్యూటిఫుల్ సోల్డ్ అవుట్. సో అమ్మవారు బ్యాక్డ్రాప్లో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. యాక్చువల్గా కవర్ వల్లనే మనకు క్లారిటీ అనేది వస్తలేదు. నెక్స్ట్ మంగళమూర్తి చూసుకోవచ్చు ఇక్కడ. గోల్డ్ ఫినిషింగ్, పంచ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ గోల్డ్ చూసుకోవచ్చు మంగళమూర్తి. అండ్ నెక్స్ట్ లాల్బాగ్చా రాజా, చాలా పెద్ద పగడి చూసుకోవచ్చు ఇక్కడ, వెరీ బిగ్ పగడి. స్వామివారి షాల్వ వచ్చేసి బ్లూ, అట్లనే కుర్తా వచ్చేసి మనకు మెరూన్లో ఉన్నది. అండ్ కింద పంచ వచ్చేసి బ్లూ. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట లాల్బాగ్చా రాజా. తర్వాత ఇక్కడ సేమ్ లాల్బాగ్చా రాజా స్వామివారికి వచ్చేసి కింద గద ఉన్నది. సోఫా పైన కూర్చున్న వినాయకుడు, నైస్ డిజైన్. నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ టెంపుల్ కాన్సెప్ట్. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శ్రీరాముడు, అట్లనే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మన బజరంగ్ బలి. ఇక్కడ స్వామివారి పగడి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఒక యూనిక్ మోడల్ ఇక్కడ. సో దేవశ్రీ గణేష్ ఆర్ట్స్లో చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వన్స్ అగైన్ లాల్బాగ్చా రాజా కాన్సెప్ట్ అండ్ గదా కూడా చూసుకోవచ్చు. సో స్వామివారి పంచ వచ్చేసి బ్యూటిఫుల్ వాయిలెట్ కలర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన కంప్లీట్ అవుట్లెట్లో ఒక బాగా నచ్చిన బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఇదే అనమాట. కృష్ణుని రూపంలో పికాక్, అట్లనే పైన సన్ఫ్లవర్ అండ్ పగడి కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. సో దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్లో ఇంకా కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చేట్టున్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తారు తమ్ముడు? సో భయవాళ్ళు వచ్చేసి నాచారం నుంచి వచ్చారంట. వీళ్ళ ఇంకా 2 అవుట్లెట్స్ అయితే వస్తున్నాయి. మల్లాపూర్లో ఒకటి, తర్వాత ఈసీఎల్ కుషాయిగూడ తరఫు కూడా ఒకటి ఉందన్నమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఒకసారి అడుగుదాం. సో తమ్ముడు టైమింగ్స్ ఏంది ఇక్కడ? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటాయి మన అవుట్లెట్? మార్నింగ్ 10 నుంచి. సో మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు ఉంటుందంట. అండ్ మల్లాపూర్ది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవుట్లెట్? ఆగస్ట్ 15 తర్వాత మల్లాపూర్లో అవుట్లెట్ వస్తుంది. లొకేషన్ మల్లాపూర్లో ఎక్కడ? బీలత ఓకే, బీలత హాస్పిటల్ సెల్లార్లో 15 తర్వాత మల్లాపూర్లో ఇలా అవుట్లెట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి కుషాయిగూడ తరఫు కదా, అది ఎప్పుడు? టైం పడుతుంది. ఓకే. సో యాక్చువల్గా ఓనర్ వచ్చేసి కరణ్, ఇంతకుముందు చెప్పినాను కదా. 20th తర్వాత అయితే కుషాయిగూడ తరఫులో కూడా వీళ్ళది ఇంకొక అవుట్లెట్ వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నా దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్, సోలాపూర్ అండ్ ముంబై స్పెషల్ ఐడల్స్ 5 feet to 10 feet. అండ్ భయ్య నంబర్ వచ్చేసి 8074920024. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.